ఈరోజు నేను సేమియా పాయసం చూపించాలనుకుంటున్నా. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సేమియా పాయసము సింపుల్గా చిన్నపిల్లలైనా చేయొచ్చు. ఈ పాయసము ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను. చిటికెలో రెడీ అయిపోతుంది. బంధువులు వచ్చినప్పుడు కానీ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మొదటిగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇందులోకి నేను సేమియా 1 కప్పు తీసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. మరో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి 3 కప్పుల పాలు తీసుకున్నాను. బాగా మరిగించుకోవాలి. ఈ సేమియా ఇటు సైడు వేయించుకుందాము. చూడండి, సేమియా వేగింది. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలు చూడండి బాగా మరుగుతున్నాయి. మీగడతో సహా తీసుకున్న నేను పాలు. తర్వాత ఈ సేమియాలన్నీ ఈ పాలల్లోకి వేసేసుకుందాము. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పట్టుకుంటే సేమియా కట్ అయిపోవాలి. ఈ విధంగా ఉడికించుకుందాము. తర్వాత ఇందులోకి నేను పటిక బెల్లం యూస్ చేస్తున్నా. కలకండ అంటారు కదా, దాన్ని యూస్ చేస్తున్నా. చక్కెర దీనికంటే చాలా మేలండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈ విధంగా పటిక బెల్లం యూస్ చేయడం వల్ల చాలా మంచిది. చూడండి, ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే పటిక బెల్లం కరిగిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చివరిగా మనము డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం.